కేసు రాజకీయాలను తలకిందులు చేస్తోందా? ఒక్క కేసు కుటుంబాల బంధాలను తెంచేస్తోందా? ఒక్క కేసు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తుందా? ఒక్క కేసు ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందా అంటే అవునని అంటోంది నేటి సమాజం. ఆరోపణ మనిషిలో అనుమానాలు పుట్టిస్తోంది. నిజం తేలేలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. పోయిన కాలం తిరిగి రాదు. పగిలిన అద్దం మళ్ళీ అతకదు. అలాగే పోయిన పదవి మళ్ళీ రాదు. ప్రజల్లో నమ్మకం పొందాలంటే మళ్ళీ మొదటి నుంచి ప్రయాణం మొదలు పెట్టాల్సిందే. అయితే విజయం సాధిస్తామా, ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తామా అంటే అది కాలం నిర్ణయించాలి. అంతకంటే ఎక్కువగా ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. ఎన్నికలప్పుడు వచ్చే అప్పటి ఎజెండా అప్పటికి ఉంటుంది. వ్యక్తికి జరిగిన నష్టం వ్యక్తికి జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదనే భావన వస్తే మళ్ళీ మొదటికే పరిస్థితి. లిక్కర్ కేసులో అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు, కేసు తుది తీర్పు సంచలనం కలిగిస్తున్నాయి. ఇవి గతంలో రాజకీయాలుగా మార్చాయా, మళ్ళీ రాజకీయాలు మార్చబోతున్నాయా అనే చర్చ మొదలైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పుని ఈరోజు చెప్పడం జరిగింది. ఈ కేసును పూర్తిగా కూడా కొట్టివేసింది. దీంట్లో అసలు ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. ఒక సిట్టింగ్ సీఎంని ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో నిర్బంధించడం ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ ఆధారాలు లేకుండా లిక్కర్ స్కామ్లో లింకు చేయడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిస్తూ ఏదైతే సిబిఐ విచారణకు సంబంధించినటువంటి ఐఓ ఆఫీసర్ ఉంటాడో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ని కూడా దీంట్లో విచారణకు ఆదేశించింది. సో ఇప్పుడు సిబిఐ కూడా వెంటనే మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేస్తాం. ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిందో ఆ కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తాం. అక్కడి నుంచి అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నా కానీ ఈ కేసు విషయంలో ఈ తీర్పు వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఈ తీర్పు విషయంలో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు 23 మంది పైన దీంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది. వీళ్ళందరూ కూడా జైలు జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తులే. సో వాళ్ళందరూ కూడా నిర్దోషులుగా బయటకు రావడం జరిగింది. అయితే ఈ నిర్దోషులుగా క్లీన్ చీట్ వచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అది కూడా కోర్టు అడిగినటువంటి ప్రశ్నలే. ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యవస్థ ఎలా నిందితులుగా మార్చి జైలుకి పంపిస్తారు? ఈవెన్ ఇదే కేసుకు సంబంధించి ఈ సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. సిబిఐ కేసును బేస్ చేసుకొని ఈడీ కూడా విచారణ చేసింది. ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. ఈడీ కేసు ప్రస్తుతానికి అది కూడా పెండింగ్లో ఉంది. అఫ్కోర్స్ ఆ విషయంలో కూడా క్లీన్ చీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈడీ సంబంధించినటువంటి ఆధారాలు కూడా ప్రస్తుతానికి వీక్గా ఉన్నటువంటివే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని అంశాలు మాత్రం ప్రధానంగా ఇక్కడ చర్చలోకి తీసుకోవాలి. ఈ జైలుకు పోయినటువంటి జీవితం ఏదైతే ఉందో, మనీష్ సిసోడియా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు ఉన్నారు, 5-6 నెలల పాటు కేజ్రీవాల్ ఉన్నారు, కవిత కూడా 5-6 నెలల పాటు జైల్లో ఉన్నారు. కవిత విషయానికి వస్తే ఇటు కుటుంబానికి దూరం అయిపోయింది, అటు పార్టీకి దూరం అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవడానికి, ప్రభుత్వం కూలిపోవడానికి ఉన్నటువంటి కారణాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి కారణం ఒకటైతే, విద్యార్థులు ఒకటైతే, కవిత ఇష్యూ కూడా చాలా సీరియస్ అంశం అని చెప్పాలి. కవిత వల్ల పార్టీకి నష్టం జరిగింది. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు, ఉద్యమ చరిత్ర కలిగినటువంటి కేసీఆర్ కడుపున పుట్టిన బిడ్డ ఇలా లిక్కర్ స్కామ్ చేసింది అన్నటువంటి ఆరోపణలు రాష్ట్రం మొత్తం కూడా నెగిటివ్ తీసుకొచ్చింది. కవితను పూర్తిగా కూడా లిక్కర్ స్కామ్ నిందితురాలుగా చేసి ఆ రోజు అన్ని పార్టీలు మాట్లాడడం జరిగింది. ఈవెన్ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడా ఖండించలేదు. కడిగిన ముత్యంలా నా బిడ్డ బయటకు వస్తుందని చెప్పేసి కేసీఆర్ ఒక సందర్భంలో అనడం చెప్పింది. అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ అంశాన్ని పదే తీసుకురావడం జరిగింది. కవిత జైలు నుంచి బయటకు వచ్చిన టైంలో కూడా తాను భావోద్వేగానికి గురయ్యారు. నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తానని చెప్పడం జరిగింది. ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు తన పిల్లలకు ఎగ్జామ్స్ టైం నాకు బెయిల్ ఇవ్వండి అంటే కూడా కనీసం బెయిల్ కూడా ఆ రోజు మంజూరు చేయనటువంటి పరిస్థితి. మోర్ ఓవర్ సెల్ ఫోన్లకు సంబంధించి 1కి 2, 1కి 10, 1కి 15 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్లు అన్నీ కూడా చూపిస్తూ కవిత సిబిఐ విచారణకు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే ఎన్ని పార్టీలు నష్టపోయాయి. అటు కేజ్రీవాల్ కూడా అదే అంటున్నారు. మొత్తం మా పార్టీయే నిజాయితీ పునాదుల మీద నిర్మించబడ్డటువంటి పార్టీ, మేము నీతిమంతమైనటువంటి పార్టీ, అవినీతి బురద మాపై జల్లారు. మీరు గెలవాలంటే ప్రజలకు మంచి చేసి గెలవండి తప్ప ఇలా ప్రభుత్వాన్ని కూలగొడుతూ మీరు గెలిస్తే అది ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి కేజ్రీవాల్ చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఈవెన్ ఆ వీడియో కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కేజ్రీవాల్కు సింపతి కూడా పెరుగుతోంది.